ఎస్ఎస్ రాజమౌళి. ఈ పేరుని నేను మళ్ళీ మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ని పెంచిన డైరెక్టర్, మన తెలుగు సినిమాకి ఆస్కార్ తీసుకొచ్చిన డైరెక్టర్, అండ్ ఇండియన్ సినిమా అంటే మెయిన్గా తెలుగు సినిమాని మాట్లాడుకునేలా చేసిన డైరెక్టర్. అలాంటి ఎస్ఎస్ రాజమౌళి గారి పైన ఇప్పుడు 3 కేసెస్ పడ్డాయి. అందులో ఫస్ట్ కేస్ హనుమంతుల వారిని కించపరుస్తూ మాట్లాడారని, సెకండ్ కేస్ మహేష్ బాబుని నంది పైన కూర్చొని, థర్డ్ కేస్ బాహుబలి ది ఎటర్నల్ వార్లో బాహుబలి ఇంద్రుడితో యుద్ధం చేస్తూ కనిపించారు, దానిపైన కేసు వేశారు. సో రీసెంట్గా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ అయితే జరిగింది, ఇది మనందరికీ తెలిసిండే విషయమే. సో ఇందులో రాజమౌళి గారు ఇలా అన్నారనమాట, నాకు దేవుళ్ళ పైన పెద్దగా నమ్మకం లేదు, ఇందాక మా నాన్నగారు స్టేజ్ పైన హనుమంతుల వారిని వెనుకుండి గుండె తట్టి నడిపిస్తారు అని చెప్పారు. సో నాకు అప్పుడైతే చాలా కోపం వచ్చింది, ఇలానే నన్ను నడిపించేది అని చెప్పి. సో అక్కడ ఇలానే నన్ను నడిపించేది అన్నారు కదా, అక్కడ ఇలానేకి చాలా మీనింగ్ ఉందన్నమాట. అసలు ఏమైందంటే ఫస్ట్ అయితే ఒక టైంకి రిలీజ్ చేయాలనుకున్నారు, ఆ టైంకి అయితే పవర్ సరిపోక దాన్ని అయితే వేయలేకపోయారు. మరి ముందే చెక్ చేసుకోలేదా అంటే, నైట్ 2 గంటలకి చెక్ చేస్తున్న టైంలో ఓన్లీ బిహైండ్ ద సీన్స్ షూట్ చేసేటప్పుడు ఎవరో డ్రోన్ ఎగరేసి ఆ బిహైండ్ ద షూట్ సీన్స్ మొత్తం అప్పటికే లీక్ చేశారు. నైట్ 2 గంటలకి ఇది రాజమౌళి గారే చెప్పారు, వినండి. అది అలా దానికి భయపడి ఇంకా మనము మన మెయిన్ వీడియో వేస్తే అది కూడా ఎలాగోలాగా లీక్ చేస్తారని చెప్పి భయపడి ఆయన వేయకుండా రేపు మార్నింగ్ చూసుకుందాము, ఐ మీన్ ఈవెంట్లో చూసుకుందాం, ఒకేసారి రిస్క్ చేద్దాం అనుకున్నారు. ఆ రిస్క్ అయితే కొంచెం తడబడిందనమాట. ఇది జరిగిండే స్టోరీ అయితే. ఇందులో నాకు అనిపించింది అయితే, సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల అండ్ తన 1 year కష్టాన్ని ఎవరో దొంగలించాడని చూడడం వల్ల అండ్ అనుకున్న టైంకి అనుకున్నవి జరగలేకపోవడం వల్ల రాజమౌళి గారు ఫ్రస్ట్రేట్ అయ్యి అలా మాట్లాడారని అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో మీ వ్యూని కమెంట్ చేయండి.